ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై లేఖలో ప్రశ్నలు లేవనెత్తారు. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. ఇప్పటివరకు నిధులు జమ చేయని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా ఎలా సర్దుబాటయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెబుతారని క్వశ్చన్ చేశారు. ఇలా డబ్బులు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుండి ఎన్ని రోజుల్లో పడ్డాయో వివరాలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు మాత్రమే నిధుల జమ ఎందుకు ఆలస్యమైందన్నారు. ఇవాళే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటన్నారు. సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు నెలలు గడిచిపోయాయన్నారు. ఏప్రిల్ మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందు అంత తొందర ఏమొచ్చిందన్నారు. ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో సమర్పించాలన్నారు. ఆ క్లారిఫికేషన్లన్నీ ఈ సాయంత్రం 3 గంటలకు అందించాలని చెప్పారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. రైట్ శ్రావణి, డీబీటీ స్కీములకు సంబంధించి నిధుల విడుదల అలాగే లబ్ధిదారుల ఖాతాకు నిధుల జమ చేయడం వెనుక ఉన్న జాప్యం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కోర్టులో నడుస్తుందో ఆ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం వరుస లేఖలతో ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సీఎస్ జవహర్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మొత్తం 6 పథకాలకు సంబంధించిన డీబీటీ స్కీములకు సంబంధించిన బటన్ నొక్కే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ రాకముందే పూర్తి చేస్తారు. ఒకసారి కనుక చూస్తే మొత్తం 6 పథకాలు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్కి సంబంధించి ఈ నెల అంటే ఈ ఏడాది జనవరి 23వ తేదీనే దీనికి సంబంధించిన బటన్ నొక్కారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫాకు సంబంధించి 28వ తేదీ ఫిబ్రవరి నెలలోనే బటన్ నొక్కారు. అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మార్చి 1వ తేదీన, అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మార్చి 6వ తేదీన, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మార్చి 7వ తేదీన, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ సంబంధించి మార్చి 14వ తేదీన చివరి బటన్ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ రాకముందే వైఎస్ఆర్ ప్రభుత్వం సీఎం హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. వాస్తవానికి 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో ఈ బటన్ నొక్కిన తర్వాత ఈ డబ్బులన్నీ కూడా లబ్ధిదారుల ఖాతాకు చేరాల్సిన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చూస్తామంటే మొత్తం 14,165 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇప్పటి వరకు జమ కాని పరిస్థితి కనిపిస్తుంది. వీటిల్లో కొంతమందికి జమ అయినాయి, ఇంకొంతమందికి జమ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నిధులను లబ్ధిదారుల ఖాతాకు జమ చేసే విషయంలో కొన్ని ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం నడుస్తున్న ఈ సందర్భంలో దీనికి సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల మీద కోర్టు అబెన్స్ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ క్రమంలో ఈసీ నుంచి క్లారిఫికేషన్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎస్ జవహర్ రెడ్డి కొంత క్లారిఫికేషన్ కోరినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఏదైతే డీపీటీ స్కీములకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయవచ్చా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఈసీని కోరిన నేపథ్యంలో ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఒక లేఖ రాసింది. నిన్న ఒక లేఖ రాసింది, ఇవాళ ఒక లేఖ రాసింది. ఈ 2 లేఖలు కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎస్ జవహర్ రెడ్డిని, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కొంత ఇరకాటంలోకి నెట్టే అంశంగానే ఈ మొత్తం వ్యవహారంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈసీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సీఎస్ మీద ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల మీద ఉంటుంది. ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు సంబంధిత లబ్ధిదారుల ఖాతాలోకి ఎందుకు జమ కాలేదు అన్న అంశానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందంటే డబ్బులు లేకుండానే బటన్ ప్రెస్ చేశారా, లేకపోతే ఇప్పటివరకు ఎందుకు జాప్యం చేశారు, ఒకవేళ ఎన్నికలకు ముందే ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలాగా ఏదన్నా ప్లాన్ చేసుకున్నారా అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కొంత క్లారిటీ అనేది కోరుతూ ఈసీ సీఎస్కి లేఖ రాయటం, దీనికి సంబంధించి సీఎస్ ఎటువంటి సమాధానం చెప్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డబ్బులు ఇప్పటివరకు డబ్బులు లభ్యత కాలేదు అని చెప్తే కనుక డబ్బులు లేకుండానే సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ ప్రెస్ చేశారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ డబ్బులు ఉండి కూడా ఇవ్వలేదు అంటే ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు, దీన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకునే దిశగా ఈ తరహా గేమ్ ప్లాన్ చేశారు. దీనికి అధికారగణం పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సహకరించిందన్న విమర్శలు ఒకవైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఈసీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి కొంత సీఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కావచ్చు క్లారిటీ ఇవ్వడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారంగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో
సిఎస్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి డీబీటీ స్కీములకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాకు నిధులు జమ చేసే వ్యవహారంలో ఎటువంటి సమాధానం ఇస్తారు, ఈసీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఏం చెప్తారన్న వ్యవహారం మీద కొంత ఉత్కంఠత అయితే నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ రోజు వెసులుబాటు కల్పించిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ డీబీటీ స్కీములకు నిధుల జమ చేసే వ్యవహారంలో కొంత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజైతే డీబీటీ స్కీములకు ఆ లబ్ధిదారుల ఖాతాకు నిధులు జమ చేయడం అనేది అనుమానంగానే కనిపిస్తోంది. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ హైకోర్టులో డీబీటీపై దాఖలైన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అమల్లో ఉన్న పథకాలకు కూడా నిధుల విడుదల జరగకూడదన్నారు. కొన్ని తీర్పులను కోట్ చేసిన పిటిషనర్ ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక జమ చేయాలని చెప్పిందన్నారు. పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. పెన్షన్లు వేరు, ఇది వేరు అని పిటిషనర్ చెప్పారు. లంచ్ బ్రేక్ తర్వాత విచారణను వాయిదా వేసింది కోర్టు.